ఇక భరణి నక్షత్రం రెండవది మనది. భరణి స్యాద్యమో యామ్య సంతకో బహుసంనిక అంటాడు ముహూర్తం యొక్క నిఘంటువులో, నక్షత్ర నిఘంటువులో. భరణి నక్షత్రము యమధర్మరాజు అధిపతి. భరణి నక్షత్రానికి యముడు అధిపతిగా ఉంటాడు. ఇతనికి దేవదారు వృక్షం అనేటువంటి ఒక వృక్షం ప్రధానంగా పెట్టారు. మనకు శ్రీశైలం అడవులలో, తిరుపతి ప్రాంతాలలో మనకి దేవదారు వృక్షాలు కనబడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడక్కడ కూడా ఉన్నాయని అంటుంటారు. దేవదారు వృక్షం ప్రధానమైనటువంటిది భరణి నక్షత్రానికి. ఈ భరణి నక్షత్రంలో మనకు యమధర్మరాజు అధిపతి అని చెప్పుకున్నాము. అంటే వీడు యముడు కాడు, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాడు. ఏ దోషంలో పుట్టినప్పటికైనా, ఏ పాదంలో పుట్టినప్పటికైనా, భరణి నక్షత్రంలో ఏ పాదములో పుట్టినప్పటికైనా సామాన్య శాంతి అని చెప్పారు పెద్దలు. అంటే రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి అభిషేకము, ఇలాంటి అమ్మవారికి పూజలు ఇలాంటివి చేసుకోవడం ఉత్తమమైనటువంటిది. వీళ్ళు భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు యముడు కానీ యమధర్మరాజు కదా, అతను ధర్మాన్ని పాటించేటువంటి వాడు కదా యముడు. కాబట్టి వీళ్ళు ధర్మంగా న్యాయంగా నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొంచెం క్రూర నక్షత్రం అయినప్పటికైనా యమధర్మరాజు క్రూరుడే. మన పాపాలను లెక్కబెట్టి శిక్షించేవాడే. నరకంలో, కుంభీపాక నరకంలో, ఆ నరకంలో ఈ నరకంలో వేసి మనను శిక్షించేవాడే. ఒక అథారిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. న్యాయానికి పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. విద్యావంతులై ఉంటారు, ఆరోగ్యవంతులై ఉంటారు. సూక్ష్మంగా ఒక విషయాన్ని చెప్తూ ఉంటే దానికి తర్వాత ఏ విషయం వస్తుంది అనేటువంటి ఒక గ్రహణ శక్తి ఉన్నటువంటి వాళ్ళు సూక్ష్మగ్రాహులు అంటారు వీళ్ళను. సూక్ష్మగ్రాహులు ముందే ధైర్యం, మనస్థైర్యము. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఈ కార్యక్రమం నా నుంచి అవుతుంది, నేను చేయగలను అనేటువంటి ఒక మనస్థైర్యంతో, ధైర్యంతో ఉండబడేటువంటి ఒక వ్యక్తులు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. ఈ భరణి నక్షత్రంలో కనుక మనం ఇదైనట్టయితే, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు 4 పాదాలలో ఏ పాదములో జన్మించినప్పటికీ కూడా దోషం ఆపాదింపబడలేదు. కానీ అది క్రూర నక్షత్రము. దానికి యమధర్మరాజు అధిపతి కాబట్టి దానికి సామాన్య శాంతులు అంటే తైలాన్వేక్షణ నూనెలో ముఖం చూయించుకోవడము, తర్వాత రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామి అభిషేకము ఇలాంటివి చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వాడు మంచి విద్యావంతుడు, విద్య బాగా వస్తుంది. అంతేకాకుండా సారాచార విచారణ అంటే యుక్తాయుక్త విచారణ అంటారు. ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. సామాన్యంగా యమధర్మరాజు న్యాయాధిపతి కాబట్టి వీళ్ళు కూడా ఆ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు కూడా న్యాయంగా, ధర్మంగా తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విషగ్రహణం తొందరగా ఒక విషయాన్ని తొందరగా గ్రహించేటువంటి ఒక వ్యక్తులుగా ఇస్తుంటారు. ఇలా భరణి నక్షత్రం యొక్క ఈ భరణి నక్షత్రానికి మనము యమధర్మరాజు అనుకున్నాము. దేవదారు వృక్షము అనేటువంటి ఒక వృక్షాన్ని వీళ్ళకి అధిపతి చేశారు.